రై వాళ్ళు వెళ్ళింది ఇటేనా? నువ్వు చూసావా? ఏ వెళ్ళారన్న? మొన్న నాకు ఫోన్ చేసి రమ్మన్నది ఎవరు? నేనే సార్, నేనే ఫోన్ చేశానయ్యా. ఏమిటి మీ ఊళ్ళో జరుగుతున్న సంఘటన? మా ఊర్లో ఏం జరుగుతుందో మాకే తెలియట్లేదు సారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం బాబు. వాళ్ళు వచ్చిన 3 రోజులకే 2 కానిస్టేబుల్ కనిపించకుండా పోయారు. దానికి నేనేం చెయ్యాలి? ఇలాంటి విషయాలకు సినిమా వాళ్ళు పేపర్ వాళ్ళు ముందుంటారని తెలుసు. పైగా మీరు కొన్ని సినిమాలకు రుసుకు తెచ్చుకుంటారని మేము ఫోన్ చేసాం. నాకు డౌట్, మీరంతా దెయ్యం అనుకుంటున్నారు కదా, ఒకవేళ జంతువేమో? జంతువు అయితే కాదండి, మనిషి ఆకారంలో ఇంట్లో జొరబడి పిల్లల్ని ఎత్తుకుపోతా ఉంటే మేమంతా ఎంటబడి మా ప్రాణాలు దక్కించుకోవడానికి వెనక్కి వచ్చేసామండి. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం. ఇక్కడికి ఫారెస్ట్ ఎంత దూరం? నాతో రండి సారు. ఆ కనపడుతుందంతా అడివే సారు. రేయ్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. అవునరా. రేయ్ శివ, జాగ్రత్త రా. ఏం తొందర లేదు. శివ కూడా ఎలా పడిపోయా పట్టుకున్నాడు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బుజ్జి, నువ్వు జాగ్రత్త, నిదానంగా రా. ఏం బిల్డప్పులు రా. రండిరా, నా వెనకాలే రండి. ఎల్రా బొడ్డా, నీ వెనకాలేంటి? పదా. కనబడుతున్నాడు. నిదానంగా రండి. ఏ బుజ్జి, జాగ్రత్త. ముస్తఫా ముస్తఫా డోంట్ కేప్ ముస్తఫా, ముస్తఫా ముస్తఫా డోంట్ కేప్ ముస్తఫా, ముస్తఫా ముస్తఫా. ఏమైందిరా? ఏమైందిరా? ఏంట్రా? ఎక్కడ చూసావురా? నన్నే పిలుస్తుందిరా రవి. చెప్పేదో క్లియర్ గా చెప్తావు. మీరే చూద్దరండి. ఆ చెయ్యరా, ఆ చెయ్యే. చెయ్యి ఎక్కడ పిలుస్తుంది? చూపెట్టు. ఎక్కడ? అది చూడండి రా. ఎక్కడ్రా? చెప్పి నిజమేనా? అక్కడ ఉంది, ఎముకే కదరా. చూడండి. చెయ్యి ఎక్కడ పిలుస్తుంది? చూపెట్టు. అది ఎముకే కదరా. ఇక్కడ నేను చూసింది, నన్ను పిలిచిందిరా. నిన్ను పిలవడం ఏంట్రా? అదంతా నీ భ్రమ. అడివన్న తర్వాత ఇలాంటివి ఉంటూ కామన్ రా. ఏంటి బద్రి, నువ్వు భయపడ్డావా? ధైర్యంగా ఉండు బద్రి. అబ్బే, భయపడ్డానా? భయపడలేదు. భయపడలేదు. నువ్వెక్కడ భయపడ్డావు? నువ్వు భయపడలేదు. నువ్వెందుకు భయపడతావు? నువ్వు ధైర్యవంతుడు కదరా, నువ్వు భయపడ్డం ఏంటి? సోని, ఇక్కడ నుంచి మన సాహసం చేస్తూ అన్వేషణ సాగిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఓకే సార్. పుళ్ళు అయ్యి ఉంటాయి. ఒరే శేఖర్, కెమెరాలో క్యాసెట్ పెట్టి మనం వెళ్తున్న వే అంతా షూట్ చేయండి. రేపు మన సినిమాకు టైటిల్స్ వేసుకోవచ్చా? ఓకే Follow me. కరెక్ట్. శేఖర్, క్యాసెట్ ఇవ్వు. ఎందుకే మేడం? నువ్వు ముందు పద. ఓకే సార్. భయపడకో, నేనున్నానుగా. ఓకే సార్. పద. శేఖర్,
ఫాలో మీ ఫాలో మీ రా. ఒరే రవి బద్రి రండ్రా ఏంట్రా అటు చూడండి. ఒరే ఇక్కడ మంటేస్తుందిరా. వంట అంటే ఇక్కడ ఇంతకు ముందు ఎవరు వచ్చేళ్ళు ఉంటారు. అవునరా కరెక్టేరా. ఏదైతేనే ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. ఏమంటావ్? సరే అన్నయ్య, నేను ఇక నడవలేకపోతున్నాను. సరే ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దునే మొదలెడదాం. పదండి. సరే. అబ్బా సార్, మీరు పట్టుమని 15 కేజీలు లేరు. ఇక్కడ 60 కేజీలు బరువు నేను మైలాకపోతున్నాను. అబ్బా 60 కేజీలైనా 30 కేజీలైనా ఎవరికైనా ఆయాసం ఆయాసమేరా శేఖరు. అబ్బా నేను నడవలేనురా అబ్బా, బాబు. ఎంత మంచి లొకేషను. చెప్తా ఇప్పుడు ఇరుక్కున్నాను నా చేతులు. సార్ ఏంట్రా? ఇంకో విషయం చెప్తాను, భయపడరు కదా. పెట్టి విషయాలు చెప్తూ అదే నేను ఏదో భయపడిపోతాను అనుకుంటున్నాడు. అంత ధైర్యం లేనన్నా. రాయ్ ముందు నువ్వు భయపడకుండా చెప్పు, తర్వాత నేను భయపడకుండా ఉంటాను. ఓకే అలాగే చూఇలా పడండి సార్. చూడండి. అక్కడ కాస్తే ఏంటి పూర్తిగానే చెప్పకుండా పడిపోయాడేంటి సార్? సార్ ఎక్కడ అస్థి పంజరం? ఎక్కడ? అక్కడ అక్కడ ఎక్కడరా అస్థి పంజరం? ఇక్కడే సార్, చూడండి. చూపించు. మళ్ళీ పడ్డాడు ఈడు. సార్ సార్ పులి సార్, పులి. ఏది? ఎక్కడ పులియా? ఏది పులి? రమ్మను దాన్ని. దాని సంగతి నా సంగతి తేల్చేస్తాను. అడవిలో పుల్లుంటే మాత్రం నాకేమో లెక్క. రమ్మను. దస్తమే సవాల్. ఏ పులి అయినా సరే, ఏదైనా సరే, క్రూర మృగమైనా సరే, ఏ వచ్చినా సరే చూపించరా. ఎక్కడ పులి? నువ్వా సోని? ఏమిటిది? అక్కడ చూడండి. ఎక్కడ? సార్ అది వాళ్ళదన్నట్టు పోలీసుదయ్యే ఉంటుంది సార్. అదే కాదు సార్, ఈ అస్థపంజరం కూడా ఆ పోలీసుదయ్యే ఉంటుంది. ఏం చెప్పగరా, నాకు అంతా అర్థమైపోయింది. పదండి పోదాం. సోని ముందు పదమ్మా. ఓకే సార్. శేఖర్ నువ్వు ఫాలో మీ.
ఏమైందిరా నీకు ఏయ్, పట్టి. బా ఏంట్రా అరుపులు? అరుపులే కాదురా, మరి ఈసారి నిజంగా ఆ చెయ్యొచ్చి నా తొడబట్టుకుందిరా. తెలుసా నీకు? చెయ్యి రావడం ఏంట్రా? అరే చెయ్యొచ్చి ఇక్కడ పట్టుకుందిరా. ఏయ్ ఊరుగరా, నువ్వు లేనిపోయిన కలగంటూ మా నిద్రంతా చెడగొడుతున్నావు. ఊరుగరా. భగవంతుడా. ఆ